తల్లి అవుతావు నేను చూస్తేనే పెట్టినవుతా ముందు ముందు కలియుగం తెలుసుకుంది అవునమ్మా కలియుగంలోని నల్లు పడతారు నల్లు పుట్టారంటే తల్లిని కామం తెలుసుమంటారు అటువంటి మాటలు అనరాదమ్మా నేను వినరాదు తల్లి అనగానే ఆది పరాశక్తి అంటా ఉంది ఏమని నాయన ముందు ఉంటాను దగ్గరకు వచ్చాను అవును నువ్వు నా కామం తీర్చలేకపోతున్నావు ఆహా. ఇలా మీద దేవుడిగా ఉంటావు అనుకున్నాను అవును ఉండదగ్గవాడు కాదు కాదు. అలా మూడో నేత్రం తీసి ఆ. అలా బ్రహ్మదేవుడు బస్సు ఎక్కిపోయాడు నాయన ఓయ్. ఓ రాధమ్మాగా వెలిసిపెట్టినావే. ఆవిడ వైకుంఠ పట్టాలు ఆ బయలుదేరుగా. మహాతల్లి బ్రహ్మ పట్టం విడిచిపెట్టి వైకుంఠ పట్టం బయలుదేరుతావు ఎలాగా? భూమికి పచ్చానే భూమికి పచ్చానే భూమికి పచ్చానే రంగేసినట్టు. వైకుంఠ పెట్ట వెళ్ళి మహానుభావుడు మహావిష్ణుడు అంటుంది ఏమని? బాబు దేవుడు బాబు పొందారా నాతో పొంది పొందారా నాతో పొంది ఆడరా నాతో ఏడు గడియలు చూపి ఈ యొక్క భార్య స్వీకరించిన ఆయన అప్పుడు మహావిష్ణువు అంటున్నాడు ఏమని? అమ్మ ముందు ముందు కలియుగం కూడా తెలుసుకుంది అవునమ్మా కలియుగంలోని నరుడు పడతారు నరుడు పుట్టారంటే నా తల్లిని కామం తెచ్చమంట తప్పమ్మ నా తల్లి తల్లమ్మ రేపు. నువ్వు చూస్తే తల్లి అవుతావు నేను చూస్తే పెట్టనవుతాను ఇలా మహాతల్లి అంటుంది ఏమని? నాయన ఓయ్. పొందు నాయన అంటుంది ఆ. ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఇస్తలేదు అవును. అప్పుడు మహావిష్ణువు అంటున్నాడు ఏమని? అరే ఇది కామంలో మునిగిపోయి ఉన్నది ఆ. ఎంత చెప్పినా కానీ వాళ్ళకి ఇస్తలేదు అవును. అలాగని మహానుభావుడే ఓ. అదిగో నాకంట చిన్నవాడు కైలాసాల శంకరుడు ఉన్నాడు అవునమ్మా. శంకరుడు దగ్గరికి వెళ్ళాడైతే ఈ కామాలు తప్పగా తీరుస్తాడు ఎంత లేని పరమైతే అప్పుడు నా వద్దకు రా తల్లి ఆదిత్య మధ్య తెలివైనవాడు కాబట్టి ఆ. అలా పక్కన తినడు కోరిండు మహాతల్లి జగన్మాత కైలాస పట్నాలు